సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, సోదరులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, జనసేన అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమల్లారా, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ దమనకాండ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక అన్నపూర్ణగా ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తే ఈ ముఖ్యమంత్రి హయాంలో ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ కాదు కదా, భిక్షాటన చేసుకుంటే ఒక చెప్ప చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి ఖాయత దక్కింది. చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, హలో ఏపీ, బై బై వైసీపీ, హలో ఏపీ, బై బై వైసీపీ. దాంతో పాటు ఇంకొక వాక్యం కూడా నేను కలుపుతున్నాను, హలో ఏపీ, చోడో వైసీపీ, హలో బీసీ, చోడో వైసీపీ. నా బీసీ సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి వైసీపీని అందరూ కూడా వదిలిపెట్టండి. ఈ రాష్ట్రానికి విముక్తి తీసుకురండి. ఈ రాష్ట్రం ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక అవకాశం అని చెప్పి కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టారు. ఒక అవకాశం అని చెప్పి రైతు వారిని పూర్తిగా దెబ్బతీసే కార్యక్రమం చేశారు. ఒక అవకాశం అని చెప్పి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఒక అవకాశం అని చెప్పి ఉపాధ్యాయుల భవిష్యత్తును నాశనం చేశారు. ఒక అవకాశం అని చెప్పి ఉద్యోగస్తుల భవిష్యత్తును నాశనం చేశారు. ఆఖరికి కులాల మధ్య విభేదాలు పెట్టి, ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టి, నేను ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టను, అమరావతినే రాష్ట్ర రాజధానిగా తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వెనుకబడినటువంటి తరగతులను ముక్కలుగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా పూర్తి రక్షణ కావాలంటే మనకి తెలుగుదేశం జనసేన పొత్తులో రాపడబోతున్నటువంటి ప్రభుత్వం మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలదానికి మీ సోదరులందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు ఈ పరిస్థితులు మార్చాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. వెనుకబడినటువంటి తరగతులకి సరి అయినటువంటి ప్రాధాన్యత ఎప్పుడైనా వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం రామారావు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడే వేదిక మీద ఉన్నారు ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక ఎర్రవనాయుడు గారు, ఒక కేఈ కృష్ణమూర్తి గారు, ఇటువంటి మహామాలు ఒక దేవేంద్ర గౌడ్ గారు ఇటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డదంటే దానికి కారణం కేవలం బీసీలు ఒక మహాశక్తిగా ఈ తెలుగుదేశం పార్టీ వెనకున్నారు కాబట్టే ఈ రోజు సాధించగలుగుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బీసీల మీద ఎంత గౌరవం ఉందన్నదానికి ఈ మధ్య జరిగినటువంటి కొన్ని తార్కాణాల ఉదాహరణ. మొన్ననే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆరోగ్యం బాగలేకపోయినా ఆపరేషన్ చేసుకొని ఇంట్లో పడుకొని ఉంటే ఆయన్ని అక్రమంగా, అన్యాయంగా, అధర్మంగా అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా కారులో తిప్పి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు కానీ, అదేవిధంగా మనకి కొల్లు రవీంద్ర సోదరుడు కానీ, ఈ రకంగా బీసీల్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక భయానక శక్తి ఈ రాష్ట్రం పరిపాలిస్తా ఉంది. వాటికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది క్లాస్ వార్ అని చెప్తా ఉన్నారు. అవును, కరెక్టే, ఇది క్లాస్ వారే. ఈ దేశంలో అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేసి చూస్తా ఉన్నాం. సొంత ఇంటిలో అక్క చెల్లెలకి, తల్లికి ప్రేమ పంచలేనటువంటి వ్యక్తి మన బీసీలని కాపాడగలుగుతాడా, మన ఎస్సీలు కాపాడగలుగుతాడా, మన ఎస్టీలు కాపాడగలుగుతాడా చెప్పండి. ఇటువంటి వ్యక్తికి కోకట వేలుతో పెగిలించి పైకి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం అప్పులు పాలై ఉంది, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇక్కడ పోలవరం చూస్తా ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది.
తెలుగుదేశం హయాంలో 70% అయితే ఇప్పుడు కనీసం 5 సంవత్సరాల్లో 10%, 13% కూడా పూర్తి కాలేదు. ఓ పక్క రాజధాని రైతులు చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ సర్వస్వం కోల్పోయి రాష్ట్ర రాజధాని వస్తుందని రాష్ట్రం గురించి వాళ్ళు స్వార్థ ప్రయోజనాలు లేకుండా అంకితం అయితే వాళ్ళ నడి రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ క్షోభ ఊరికనే పోదు. ఇది దహించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు ఈ క్షోభ ఆగదనేసి తెలియపరుస్తా ఉన్నాను. దయచేసి రేపు జరగబోయే ఎన్నికలు చాలా తీవ్రంగా తీసుకోవాలి. మనకు వచ్చేటువంటి రిజర్వేషన్లు 34% ఉండే రిజర్వేషన్లు 24%, 10% తగ్గిపోయినాయి. దానివల్ల కొన్ని వేల పదవులు బీసీ సోదరులు కోల్పోవడం జరిగింది. మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెనుకబడినటువంటి తరగతులు, అదే ఎస్సీ ఎస్టీలు అంటే వారికి విపరీతమైనటువంటి ప్రేమాభిమానం. తప్పనిసరిగా ఈ ఇద్దరు అధికారంలోకి వచ్చినప్పుడు మనకి సరైనటువంటి న్యాయం జరగడమే కాకుండా ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో బీసీలకి 30 నుంచి 40% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనతో మన అధినాయకత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి పట్టుదలగా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని కోకట వేలితో పెకిలించే విధంగా కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హల్లో బీసీ, బై బై వైసీపీ, హల్లో బీసీ, छोड़ो వైసీపీ, హల్లో బీసీ. థ్యాంక్ యూ. పెద్దలకి కొణతల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ